వెల్కమ్ టు అవర్ ఛానల్ దాయిముష్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఏప్రిల్ 21 నుంచి 30 వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని అయితే క్లుప్తంగా తెలుసుకుందాం. 2024లో అంతర్జాతీయ మదర్ హెల్త్ డేను ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏ, ఏప్రిల్ 22. పర్యావరణ సమస్యలపై అవగాహన పెంచడానికి మరియు స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడానికి ఏటా ఏప్రిల్ 22వ తేదీన అంతర్జాతీయ మదర్ హెల్త్ డే జరుపుకుంటారు. ఎర్త్ డే 2024 యొక్క థీమ్ ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్. రాబోయే ఐసీసీ పురుషుల T20 వరల్డ్ కప్కు అధికార బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ, ఉసైన్ బోల్ట్. అథ్లెటిక్స్లో అసమానమైన విజయాలు సాధించిన దిగ్గజ స్ప్రింటర్ ఉసైన్ బోల్ట్ ఐసీసీ పురుషుల T20 వరల్డ్ కప్కు అధికార బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఎవరు తిరిగి నియమితులయ్యారు? ఆన్సర్ డి, రవిశంకర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా టి రవిశంకర్కి ప్రభుత్వం 1 సంవత్సరం పొడిగింపును మంజూరు చేసింది. ఆర్చరీ ప్రపంచ కప్ 2024 ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ బి, షాంఘై. హ్యుందాయ్ ఆర్చరీ వరల్డ్ కప్ అని పిలువబడే ఆర్చరీ ప్రపంచ కప్ 2024 షాంఘైలో ప్రారంభమైంది. వరల్డ్ ఆర్చరీ నిర్వహించిన ఈ ఈవెంట్ అంతర్జాతీయ ఆర్చరీ సర్క్యూట్ యొక్క 18వ ఎడిషన్ 2024 ఏప్రిల్ 23 నుంచి అక్టోబర్ 20 వరకు షెడ్యూల్ చేయబడిన 4 ఈవెంట్లను కలిపి ఉంటుంది. భారత్ 8 మంది పురుషులు మరియు 8 మంది మహిళలతో కూడిన 16 మంది సభ్యుల విలువిద్యా బృందాన్ని పంపింది. షాంఘైలో ప్రపంచ కప్ మొదటి దశ ఇది. సోలార్ సెల్ టెక్నాలజీని ఉపయోగించి సౌరశక్తితో పనిచేసే స్పేస్ క్రాఫ్ట్ మిషన్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఏ, నాసా. నాసా సోలార్ పవర్డ్ స్పేస్ క్రాఫ్ట్ మిషన్ను ప్రారంభించింది. భారతదేశం పరీక్షించిన స్ట్రైక్ రేంజ్ ఎయిర్ లాంచ్డ్ బాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం ప్రారంభించింది? ఆన్సర్ బి, ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ నుండి ఉద్భవించిన స్ట్రైక్ రేంజ్ ఎయిర్ లాంచ్డ్ బాలిస్టిక్ క్షిపణిని భారతదేశం పరీక్షించింది. దీన్ని రాక్స్ లేదా క్రిస్టల్ మేజ్ 2 అని కూడా పిలుస్తారు. అండమాన్ నికోబార్ దీవులలో Su-30 MKI ఫైటర్ జెట్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా WFI అథ్లెటిక్స్ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ, నర్సింగ్ యాదవ్. కామన్వెల్త్ గేమ్స్లో మాజీ స్వర్ణ పతక విజేత అయిన నర్సింగ్ యాదవ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా WFI చే అథ్లెటిక్స్ కమిషన్ చైర్మన్గా ఎన్నికయ్యారు. టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి షాంజో 18 మిషన్ను ఏ దేశం ప్రయోగించింది? ఆన్సర్ సి, చైనా. చైనా తన అంతరిక్ష కార్యక్రమంలో భాగంగా గణనీయమైన పురోగతిని సూచిస్తూ టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి షాంజో 18 మిషన్ను ప్రారంభించింది. రాబోయే ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్కు అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి, సనా మీర్. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్కు అంబాసిడర్గా అపార అనుభవం ఉన్న పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం సనా మీర్ ఎంపిక అయ్యింది. అంతర్జాతీయ ప్రతినిధుల దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏ, ఏప్రిల్ 25. ఐక్యరాజ్య సమితిలో తమ దేశాలకు ప్రాతినిధ్యం వహించే ప్రతినిధుల కీలక పాత్రను గౌరవించడానికి ఏటా ఏప్రిల్ 25వ తేదీన అంతర్జాతీయ ప్రతినిధుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2024లో వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ సి, మహమ్మద్ సాలెం. రైటర్స్తో కలిసి పనిచేస్తున్న పాలస్తీనా ఫోటోగ్రాఫర్ మహమ్మద్ సాలెం 2024లో వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSG డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి, నలిన్ ప్రభాత్. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి చెందిన 1992వ బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ IPS అధికారి నలిన్ ప్రభాత్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSG డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. HDFC లైఫ్ ఇన్సూరెన్స్ బోర్డ్ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి, KK మిస్త్రీ. HDFC లైఫ్ ఇన్సూరెన్స్ బోర్డు చైర్మన్గా దీపక్ ఎస్ పరేఖ్ స్థానంలో
కేకి మిస్త్రీ నియమితులయ్యారు. యూరోపియన్ ఖగోళ శాస్త్రవేత్తలు మన పాలపుంత గ్యాలక్సీలో కనుక్కున్న అతిపెద్ద నక్షత్ర కాలరంధ్రం పేరేమిటి? ఆన్సర్ ఏ BH3. యూరోపియన్ ఖగోళ శాస్త్రవేత్తలు ఇటీవలే మన పాలపుంత గ్యాలక్సీలో BH3గా పిలువబడే అతిపెద్ద నక్షత్ర రంధ్రాన్ని కనుగొన్నారు. భారతదేశంలో జాతీయ పౌర సేవా దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ బి ఏప్రిల్ 21. భారతదేశంలో ఏటా ఏప్రిల్ 21వ తేదీన జాతీయ పౌర సేవా దినోత్సవాన్ని జరుపుకుంటారు. RBI ద్వారా ధనలక్ష్మి బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEOగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి అజిత్ కుమార్ కేకే. ధనలక్ష్మి బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEOగా అజిత్ కుమార్ కేకేని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించింది. ఠాగూర్ ఆన్ ద పద్మ బోట్ కార్యక్రమం ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ సి బంగ్లాదేశ్. ఆనంద్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ కార్యక్రమం బంగ్లాదేశ్లో ఠాగూర్ ఆన్ ద పద్మ బోట్ కార్యక్రమం నిర్వహించబడింది. 2024 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో రజత పథకాన్ని గెలుచుకున్నది ఎవరు? ఆన్సర్ బి రాధిక. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024లో రాధిక 68 కేజీల విభాగంలో రజత పథకాన్ని ఖాయం చేసుకుంది. 130 కిలోమీటర్ల పరిధిలో గల ఆస్ట్రా మార్క్ 2 ఎయిర్ టు ఎయిర్ క్షిపణిని ఏ దేశం పరీక్షించాలని యోచిస్తుంది? ఆన్సర్ ఏ ఇండియా. భారతదేశం ఆస్ట్రా మార్క్ 2 ఎయిర్ టు ఎయిర్ క్షిపణిని 130 కిలోమీటర్ల పరిధితో పరీక్షించాలని యోచిస్తుంది. 2023లో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం ఏ ర్యాంక్ని కలిగి ఉంది? ఆన్సర్ ఏ 10వ ర్యాంక్. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం 2023లో ప్రపంచవ్యాప్తంగా 10వ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా ర్యాంకును పొందింది. భారతదేశం నుంచి మొదటి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణులను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న దేశం ఏది? ఆన్సర్ సి ఫిలిప్పీన్స్. దాదాపు $375 మిలియన్ విలువైన ఒప్పందంలో భాగంగా భారతదేశం మరియు ఫిలిప్పీన్స్కు మొదటి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణులను అందజేస్తుంది. బంగ్లాదేశ్లోని ఢాకాలో భారత రైల్వే సలహాదారునిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి నర్పత్ సింగ్. 2009 బ్యాచ్కి చెందిన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ IRTS అధికారి అయిన నర్పత్ సింగ్ బంగ్లాదేశ్లోని ఢాకాలో భారత రైల్వే సలహాదారునిగా నియమితులయ్యారు. భారతదేశం 2024 లోక్సభ ఎన్నికలను 102 స్థానాల్లో మొదటి దశ పోలింగ్ ఎప్పుడు ప్రారంభించింది? ఆన్సర్ బి ఏప్రిల్ 19. భారతదేశం 2024 లోక్సభ ఎన్నికలను ఏప్రిల్ 19న 21 రాష్ట్రాలు మరియు యూటీలు 102 స్థానాలకు మొదటి దశ పోలింగ్తో ప్రారంభించింది. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో అత్యంత పిన్న వయస్కురాలిగా ఇటీవల ఎవరు చరిత్ర సృష్టించారు? ఆన్సర్ సి దొమ్మరాజు గూకేస్. భారతీయ చెస్ ప్రాడజీ 17 ఏళ్ల దొమ్మరాజు గూకేస్ ఇటీవల FIDE క్యాండిడేట్స్ టోర్నమెంట్ని గెలవడం ద్వారా చరిత్ర సృష్టించాడు మరియు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. సముద్ర సందిగ్ధతను పరీక్షించడానికి తూర్పు తీరం వెంబడి భారత నౌకాదళం నిర్వహించిన మెగా వ్యాయామం పేరు ఏమిటి? ఆన్సర్ ఏ పూర్వీ లేహార్. భారతీయ నౌకాదళం దాని వివాదాలను ధృవీకరించడానికి మరియు సముద్ర భద్రతా సవాళ్లను దాని సందిగ్ధతను అంచనా వేయటానికి తూర్పు తీరం వెంబడి పూర్వీ లేహార్ మెగా వ్యాయామాన్ని నిర్వహిస్తుంది. వ్యామగాములకి చేసిన కృషికి ప్రతిష్టాత్మకమైన ఆర్యభట్ట అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? ఆన్సర్ ఏ పావులూరి సుబ్బారావు. అనంత టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు CEO మరియు చైర్మన్ అయిన పావులూరి సుబ్బారావు భారతదేశంలోని వ్యామగామ శాస్త్రానికి ఆయన చేసిన విశేష కృషికి గాను ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ASI ద్వారా ఆర్యభట్ట అవార్డుతో సత్కరించారు. రోయింగ్లో భారతదేశం యొక్క మొదటి ప్యారిస్ ఒలింపిక్స్ కోటాను ఎవరు దక్కించుకున్నారు? ఆన్సర్ డి బలరాజ్ పన్వార్.
బలరాజ్ పన్వార్ రోయింగ్లో భారతదేశం యొక్క మొదటి ప్యారిస్ ఒలింపిక్స్ కోటాను సాధించి చరిత్ర సృష్టించాడు. మేఘాల పులిపిల్లి యొక్క కొత్త జాతి ఎక్కడ కనుగొనబడింది? ఆన్సర్ బి, బ్రెజిల్. బ్రెజిల్లోని దట్టమైన వర్షారణ్యాల్లో కొత్త జాతి మేఘాల పులిపిల్లి లియోపార్టస్ పాటనైడ్స్ అని పేరు పెట్టారు. భారతదేశంతో సంబంధాలను బలోపేతం చేసేందుకు తొలిసారిగా హిందీ రేడియో ప్రసారాన్ని ప్రారంభించిన దేశం ఏది? ఆన్సర్ డి, కువైట్. కువైట్ సమాచార మంత్రిత్వ శాఖ కువైట్లో మొట్టమొదటి హిందీ రేడియో ప్రసారాన్ని ప్రారంభించారు. 34వ సెంగ్ కిల్హాంగ్ ఫెస్టివల్ ఎక్కడ ముగిసింది? ఆన్సర్ సి, మేఘాలయ. 34వ సెంగ్ కిల్హాంగ్ ఫెస్టివల్ కాశీ దేశీయ విశ్వాసానికి సంబంధించిన ముఖ్యమైన సంఘటన మేఘాలయలోని బహియాజార్లో ముగిసింది. 2024 టీ20 ప్రపంచ కప్ కోసం ఐర్లాండ్ మరియు స్కాట్లాండ్ క్రికెట్ జట్లు స్పాన్సర్షిప్ను ఏ డైరీ బ్రాండ్ ప్రకటించింది? ఆన్సర్ సి, నందిని. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ KMF యొక్క డైరీ బ్రాండ్ నందిని 2024 టీ20 ప్రపంచ కప్ కోసం స్కాట్లాండ్ మరియు ఐర్లాండ్ క్రికెట్ జట్లకు స్పాన్సర్ చేయాలని నిర్ణయించింది. 2024 ఓషన్ డెకేడ్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ డి, బార్సిలోనా. 2024 ఓషన్ డెకేడ్ కాన్ఫరెన్స్ 2024 ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీ వరకు స్పెయిన్లోని బార్సిలోనాలో జరిగింది. 2023లో ప్రపంచ సైనిక వ్యయంలో భారతదేశం ఏ స్థానం పొందింది? ఆన్సర్ బి, 4వ స్థానం. 2023లో రక్షణ కోసం $83.6 మిలియన్ కేటాయించి ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయంలో భారతదేశం 4వ స్థానంలో నిలిచింది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఏ, ఏప్రిల్ 24. 1993లో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడిన ఈ వ్యవస్థ భారతదేశంలో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ స్థాపనకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఎయిర్ ఇండియా ఏ ఎయిర్లైన్లో కోడ్ షేర్ ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ బి, ఆల్ నిప్పన్ ఎయిర్వేస్. ఎయిర్ ఇండియా జపాన్ యొక్క ఆల్ నిప్పన్ ఎయిర్వేస్ ANAతో కోడ్ షేర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎర్త్ డే వేడుకల కోసం భారతదేశంలో అతిపెద్ద క్లైమేట్ క్లాక్ ఎక్కడ ఆవిష్కరించబడింది? ఆన్సర్ బి, న్యూఢిల్లీ. ఎర్త్ డే వేడుకల కోసం న్యూఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR ప్రధాన కార్యాలయంలో భారతదేశపు అతిపెద్ద క్లైమేట్ క్లాక్ను ఆవిష్కరించారు. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సహకారంతో UPI స్విచ్ని ఏ కంపెనీ పరిచయం చేసింది? ఆన్సర్ సి, రోజర్పే. రోజర్పే మరియు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ UPI స్విచ్ను పరిచయం చేశాయి. క్వశ్చన్ ఆఫ్ ద డే. 2024 టీ20 ప్రపంచ కప్ కోసం ఐర్లాండ్ మరియు స్కాట్లాండ్ క్రికెట్ జట్లకు స్పాన్సర్షిప్ ఏ డైరీ బ్రాండ్ ప్రకటించింది? మీ యొక్క ఆన్సర్ని ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయగలరు. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.